టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సో జనరల్గా డిగ్రీస్కి అసలు అవసరమా అన్న పెద్ద క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా డిబేట్ జరుగుతున్నాయి. సో డిగ్రీ పని లేకుండా 4 ఏళ్ళ డిగ్రీ ఎందుకు చదవాలి, 6 ఏళ్ళ డిగ్రీ ఎందుకు చదవాలని చెప్పేసి అడుగుతున్నారు. స్కిల్ ఉంటే సరిపోతుంది కదా, జాబ్ వస్తే సరిపోతుంది కదా అని అంటున్నారు. వన్ పర్స్పెక్టివ్లో కరెక్టే అది. ఎందుకంటే ఒక పర్టికులర్ ఏరియాలో డెప్త్ కానీ మీకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ రిలేటెడ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాబబ్లీ రేపు ఫ్యూచర్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో మేబీ డిగ్రీ కంటే కూడా స్కిల్ చూసే అవకాశం ఉంటుంది. కానీ ఆ డిగ్రీ ఎందుకు అంటే మేబీ ఆ డిగ్రీ చదివి ప్రాసెస్లో, ఆ చదివి ప్లేస్లో, చదివి పీర్ గ్రూప్తో, చదివి ఉన్న ఫ్యాకల్టీతో, ప్రాజెక్ట్స్తో ఇంటర్న్షిప్ వచ్చే అవకాశాలు, జాబులు వచ్చే అవకాశం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా డిగ్రీకి లింక్ అవ్వడం వల్ల ప్రాబబ్లీ డిగ్రీ అనేది ఒక మోర్ ఇంపార్టెంట్ పారామీటర్ అయిపోయింది. ఇప్పుడు అంతే కదా, ఐఐటి హైదరాబాద్లో ఉంటేనే క్యాంపస్ కంపెనీ కూడా వస్తున్నాడు, ఎన్విడియా కూడా వస్తాడు. ఎక్కడ ఉంటే ఎన్విడియా కూడా రాడు, ఆఫ్ క్యాంపస్ అప్లై చేస్తే వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువగా ఉంటాయి. డెఫినెట్గా డిగ్రీ అయితే అవసరమైతే ఉందా అని అడిగితే చాలా వరకు మేబీ అండర్ గ్రాడ్యుయేషన్ వరకు అవసరం, పడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మిగతా హైయర్ ఎడ్యుకేషన్లో వాటికి పెద్ద అంత ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. డెఫినెట్గా ఒక ఏరియాలో కానీ డెప్త్లోకి వెళ్ళి మీరు డీప్గా నేర్చుకుని రియల్ టైం ప్రాజెక్ట్స్, అప్లికేషన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేసినట్లయితే ప్రాబబ్లీ ఈ ఫ్యూచర్లో ఉన్న కంపెనీస్లో ఏవైతే ఉన్నాయో మేబీ అది టెస్ట్ చేసి వెళ్తారు. ఆ టెస్ట్, ఆ స్కిల్ కూడా మీరు ఏదన్నా ఒక నేషనల్ లెవెల్ ఏదో ఒక ఏదో హ్యాకథానో లేకపోతే కోడింగ్ కాంపిటీషన్, ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్, దాంట్లో ర్యాంక్ వచ్చు, ఇంకొకటి అలా వచ్చినట్లయితే మేబీ అలా ప్రూవ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా డిగ్రీతో కూడా పని లేకుండా జాబ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి. చాలా 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 తక్కువ మందికి, అరుదుగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని నేను ఖాళీగా ఇంట్లో కూర్చొని చదువుతాను, సోఫాలో తన్ని పెట్టి పడుకుంటాను, టీవీ చూస్తాను, నా చదువు అవసరం లేదు, స్కిల్ కావాలని చెప్పారు సతీష్ గారు. అసలు డిగ్రీతో పని లేదని చెప్పారు. గూగుల్లో తీసుకున్నాడంట, డిగ్రీ లేనోడని కాదు. కానీ బట్ జనరల్గా ఫ్యూచర్లో హయ్యర్ ఎంత ఎక్కువ చదివితే అంత ఉపయోగం అన్నటువంటి ఏదైతే విధానం ఉందో అది పోయి ఎవరికి ఎంత ఎక్కువైతే ప్రాక్టికల్గా స్కిల్ ఉండి ప్రాక్టికల్గా చదివింది నాలెడ్జ్ని అప్లై చేయగలుగుతాడో, ఎవడైతే ఒక ఏరియాలో డెప్త్ ఉంటుందో, విడ్త్ కాదు ఉంటుందో, డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉంటుందని మనం చెప్పొచ్చు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.